అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో హౌస్ ట్యాక్స్ ఆన్లైన్ పేమెంట్ 2025-26 సంవత్సరానికి సంబంధించి ఎలా చేయాలి అనే దాని గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇది పబ్లిక్ పర్పస్ కాదు, పంచాయతీ సెక్రటరీ లాగిన్లో ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా మనం పంచాయతీ సెక్రటరీలము మన యొక్క స్వర్ణ పంచాయతీ లాగిన్ మన యొక్క యూజర్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయిన తర్వాత మనకైతే హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మెనూలో మనకి ట్యాక్సెస్ అని ఉంది కదా, ట్యాక్సెస్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. హౌస్ ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అయితే మనం హౌస్ ట్యాక్స్ పేమెంట్ చేసే ముందు నోటీసెస్ అయితే జనరేట్ చేయాలి. మనం ఎవరికైతే హౌస్ ట్యాక్స్ పేమెంట్ చేయాలనుకుంటున్నామో మనకైతే ఇప్పుడు అర్జెంటుగా అందరికీ నోటీసులు జనరేట్ చేయండి అని చెప్పడం అయితే జరుగుతుంది. అయితే నోటీస్ జనరేట్ చేయాలి అంటే ముందుగా మనం రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాము. రిపోర్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిమాండ్ నోటీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ డిమాండ్ నోటీస్ అని మనం క్లిక్ చేయగానే మనకి ఇలాగా గ్రామ పంచాయతీ పేరు అనేది సెలెక్ట్ ఇయర్ అనేది అడుగుతుంది. ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ 2024-25 అయితే మనకి కనిపించదు. ఎందుకంటే 25-26 సంవత్సరంలో మనం ఉన్నాం కాబట్టి డిమాండ్ జనరేట్ చేసేటప్పుడు ఇది వరకు మనం డిమాండ్ ఎరియర్ కింద కానీ ఎంతో కొంత మనం యాడ్ చేసినట్టయితే ఇప్పుడు ఎరియరు కరెంటు కలిపి డిమాండ్ నోటీసులో కనిపిస్తుంది. లేదు ఒక్క కరెంటే కనుక వాళ్ళకుంటే కరెంటు డిమాండ్ మాత్రమే కనిపిస్తుంది. అంతే తప్పించి ఎరియర్కి వేరే డిమాండు, కరెంట్ ఇయర్కి వేరే డిమాండ్ నోటీసు అనేది జనరేట్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకైతే టోటల్ మన యొక్క గ్రామ పంచాయతీలో ఎన్ని అసెస్మెంట్స్ మనం ఎంటర్ చేసామో అన్నీ కనిపిస్తాయి. ఆ బ్లూ కలర్ ఫిగర్ మీద మనం క్లిక్ చేయగానే మనకి ఇలాగా 1 to 100, 101 to 200 అని ఇలా 100 చెప్పున మనకైతే కనిపించడం జరుగుతుంది. ఈ 100 కనిపించేటప్పుడు మనం 100కి కూడా 1 నుంచి 100 వరకు, 101 నుంచి 200 వరకు ఇలా మనం బల్క్గా డిమాండ్ నోటీస్ అని రెడ్ కలర్ దాని మీద పీడిఎఫ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి డిమాండ్ నోటీసులు 100 వరకు కూడా మనకి డౌన్లోడ్ అయిపోతాయి. కానీ సెండ్ ఎస్ఎంఎస్ అనే దాని మీద క్లిక్ చేయగానే ప్రస్తుతానికైతే అది మరి సర్వర్ ఎర్రర్ ఉందో ఏమో తెలియదు, కానీ ఎర్రర్ కనెక్షన్ టైమ్డ్ అవుట్ అని అయితే వచ్చేస్తుంది. ఎస్ఎంఎస్లు అయితే బల్క్గా వెళ్ళట్లేదు, 100 వరకు అయితే వెళ్ళట్లేదు. సెండ్ వాట్సాప్ అన్నా కూడా మనకి వాట్సాప్ మెసేజ్లు కూడా వెళ్ళటం లేదు. అంటే ఇది ఎవరైతే ఇంటి పన్ను మనకు చెల్లించాల్సిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ల ప్రాప్తికి ఈ మెసేజ్లు అయితే మనం జనరేట్ చేసిన తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అయితే అలా వెళ్ళటం లేదు. ఇక్కడ 1 నుంచి 100 ఉంది, పక్కన నెంబర్ ఆఫ్ అసెస్మెంట్స్ 100 అని ఉంది కదా. ఈ 100 అనే దాని మీద మనం క్లిక్ చేయగానే మనకి క్రిందనైతే డేటా ఇండివిజువల్ వైజ్ ఓపెన్ అవుతుంది. ఈ ఇండివిజువల్ వైజ్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ చివరికి కూడా మళ్ళీ డిమాండ్ నోటీసు, ఎస్ఎంఎస్ బటను, వాట్సాప్ మెసేజ్ బటన్ కూడా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం డిమాండ్ నోటీస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ సెండ్ ఎస్ఎంఎస్ బటన్ మీద క్లిక్ చేస్తే మాత్రం ఎస్ఎంఎస్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని మనకైతే మెసేజ్ వస్తుంది. అదైతే దేవాలయంది, నేను మీకు శాంపిల్ కోసం చూపించాను. అలాగా మనకి ఎస్ఎంఎస్ అనేది సెండ్ అవుతుంది. కానీ వాట్సాప్ మెసేజ్ మీద క్లిక్ చేయగానే వాట్సాప్ మాత్రం వెళ్ళట్లేదు. అంటే మీరు అనుకోవచ్చు ఇది రాంగ్ నెంబర్ కాబట్టి వెళ్ళలేదు, కరెక్ట్ నెంబర్కి వెళ్తుందేమో అని. నేను చాలా ట్రై చేశాను, వాట్సాప్ మెసేజ్లు అయితే ప్రస్తుతానికి వెళ్ళట్లేదు, ఎస్ఎంఎస్ మాత్రం వెళ్తుంది. ఇలా ఇండివిజువల్ వైజ్ అయితే మాత్రం ఎస్ఎంఎస్ అనేవి వెళ్ళడం జరుగుతుంది. మనకి ముందు డిమాండ్ నోటీసులు మనం డౌన్లోడ్ చేసుకొని ఎస్ఎంఎస్లు పంపించమని మనకైతే చెప్పారు. అది ఈ ప్రాసెస్. యాక్చువల్గా అయితే 100 అవుతాయి అని అన్నారు, కానీ మరి మేబీ సర్వర్ ఇష్యూ అవ్వచ్చు, లేదు అంటే నా నెట్ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల కానీ అలా కూడా జరిగి ఉండొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ అయినట్లయితే మీరు కామెంట్స్లో తెలియజేస్తే మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలా మనం నోటీసులు జనరేట్ చేస్తాము, వాళ్ళకి మెసేజెస్ అనేవి పంపిస్తాము. తర్వాత మనం పేమెంట్ ఎలా చేయాలి? ఆన్లైన్ పేమెంటే మొత్తం మనకి ఈ సంవత్సరానికి అయితే చేయమంటున్నారు. సో ఆన్లైన్ పేమెంట్ చేయాలి అంటే మన స్వర్ణ పంచాయతీ లాగిన్లో ట్యాక్సెస్ అనే దగ్గరికి వెళ్తాము.
సర్వీసెస్ అనే దగ్గర పేమెంట్ అనే ఆప్షన్ ఉంది. ఈ పేమెంట్ అనే ఆప్షన్లో హౌస్ ట్యాక్స్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 ఒక్కటి మాత్రమే కనిపిస్తుంది. ఇందులోనే మనకి ఎరియర్ కనిపిస్తుంది తప్పించి ఎరియర్కి వేరే డిమాండ్ నోటీస్ కానీ వేరే పేమెంట్ కానీ ఉండదు. ఎవరిదైతే ఎరియర్తో పాటు మనం కలెక్షన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళది ఒకే క్లిక్ దగ్గర మనకి ఎరియరు కరెంటు కూడా చూపిస్తుంది. నెక్స్ట్ పంచాయతీ పేరు అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అలాగే విలేజ్, ఇక్కడ రెవెన్యూ విలేజ్ మాత్రమే కనిపిస్తుంది, హ్యాబిటేషన్స్ కనిపించవు. ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇక్కడ మనం సెర్చ్ ఎలా చేయొచ్చు, అసెస్మెంట్ నెంబర్ అంటే మన ఎల్జిడి కోడ్తో పాటు జనరేట్ అయినటువంటి కొత్త అసెస్మెంట్ నెంబర్ ఇది. అసెస్మెంట్ నెంబర్ అనగానే అలా లేదు అంటే ఓనర్ నేము, లేదు అంటే డోర్ నెంబరు, లేదు అంటే ఓల్డ్ అసెస్మెంట్ నెంబరు, ఏది మీకు కంఫర్ట్గా అనిపిస్తే దానితో మీరు సెర్చ్ చేసుకుంటారు. సెర్చ్ చేసుకునేటప్పుడు ఇక్కడ అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేస్తాము. నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకి అసెస్మెంట్ నెంబరు, పేరు, మొబైల్ నెంబర్తో పాటు ఓల్డ్ అసెస్మెంట్ నెంబర్ వస్తూ అక్కడ వ్యూ డ్యూ అండ్ పే అని ఉంటుంది. ఇక్కడ అంటే ఎంత పేమెంట్ చేయాలి అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వ్యూ డ్యూ అండ్ పే అనే దాని మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి ఓనర్ పేరు, మొబైల్ నెంబరు వస్తూ అమౌంట్ కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ కరెంటు ఎంత, ఎరియర్ ఎంత కూడా విడివిడిగా మనకి కనిపించడం జరుగుతుంది. ఈ అసెస్మెంట్కి అయితే ఎరియర్ లేదు కాబట్టి కరెంట్ మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ ఎంత అనేది కూడా వస్తుంది. ఈ చివరన మనకి ఒక టిక్ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇలా టిక్ మార్క్ వచ్చిన దగ్గర ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అంది కదా, ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మనకి అమౌంట్ అనేది కింద కనిపిస్తుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ అనే దగ్గర మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఆన్లైనా, క్యూఆర్ కోడా, డీడీఆ, చెక్కా, ఎలా మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో అనేది మనం సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే దగ్గరికి వెళ్తాము. ఇక్కడ నుంచి మీకు ప్రాసెస్ ఆన్లైన్ పేమెంట్స్ ఎలా చేస్తామో అలా చేసుకుంటాము. ఇది ఒక పద్ధతి. ఇంకా రెండో రకంగా కూడా పంచాయతీ సెక్రటరీ పేమెంట్ అనేది చేయొచ్చు. అది ఎలా అంటే మనం గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తాము. ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్వర్ణ పంచాయత్ అని మనం ఎంటర్ చేసినట్లయితే స్వర్ణ పంచాయత్ యాప్ అని ఒకటి వస్తుంది. ఆ స్వర్ణ పంచాయత్ యాప్ అనే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి ఇలా యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వమని వస్తుంది. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏంటంటే మన స్వర్ణ పంచాయతీ యొక్క వెబ్ పోర్టల్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఇక్కడ లాగిన్ అవుతుంది. మనకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్స్ అని చూపిస్తుంది. హౌస్ ట్యాక్స్, ట్యాప్ ఫీజు, ట్రేడ్ లైసెన్సు, సెల్ టవర్ ఫీజు, ఆక్షన్స్, ఏవైతే మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఇక్కడ కూడా మనం యాప్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు. నేనైతే హౌస్ ట్యాక్స్ అని చెప్పాను. హౌస్ ట్యాక్స్లో అసెస్మెంట్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. ఓనర్ నేము, డోర్ నెంబరు, ఓల్డ్ అసెస్మెంట్ నెంబరు. మనకి వెబ్ పోర్టల్లో ఏ ఆప్షన్స్ అయితే ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్సే మనకి కనిపించడం జరుగుతుంది. సో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో, ఏదైతే పేమెంట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. అసెస్మెంట్ నెంబరు, ఎల్జిడి కోడ్తో పాటు వచ్చిన అసెస్మెంట్ నెంబరు, ఓనర్ నేము, డోర్ నెంబరు, మొబైల్ నెంబర్తో పాటు వస్తూ వ్యూ డ్యూ అండ్ పే మనకి వెబ్ పోర్టల్లో ఎలా వచ్చిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా అలాగే వస్తుంది. వ్యూ డ్యూ అండ్ పే అనగానే మళ్ళీ మనకి ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇలా మనకి వస్తూ వ్యూ అండ్ పే అనగానే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ ఏదైతే ఉందో ఇక్కడ కరెంట్ అయితే కరెంట్ వస్తుంది, ఎరియర్ ఉంటే ఎరియర్, కరెంటు రెండు కూడా వస్తుంది. రెండు వచ్చేటప్పుడు మనం రెండు కలెక్షన్ చేసినప్పుడు రెండు టిక్ పెట్టుకుంటాము, లేదు ఒకటే కలెక్షన్ చేస్తే ఒకటే టిక్ పెట్టుకుంటాము. పెట్టుకొని ఇక్కడ ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అనే దానికి వెళ్ళే ముందు వాళ్ళ తాలూకా మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా ఎంటర్ చేయమని చెప్తుంది. అంటే మొబైల్ నెంబర్కి వాళ్ళకి రసీదు వెళ్తుందేమో బహుశా. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే పేమెంట్కి వెళ్తుంది, లేదు అంటే పేమెంట్ అవ్వదు. చూడండి, ప్రొసీడ్ ఫర్ పేమెంట్ అంటే ప్లీజ్ ఎంటర్ మొబైల్ నెంబర్ అంటుంది. అంటే మొబైల్ యాప్లో మనం చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ప్రతిసారి మనం ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది.
మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనగానే ఇలా కనిపించింది. పే నవ్ అనే దాని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసి మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. ఏ రకంగా మనం పేమెంట్ చేయాలనుకుంటున్నామో ఆ విధంగా మనం పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకుంటాము. అయితే మీకు ఒక విషయం చెప్పలేదు మధ్యలో, మనం డిమాండ్ నోటీస్ అనేది జనరేట్ చేస్తాం కదా, జనరేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎస్ఎంఎస్ అనేది ఈ విధంగా వెళ్తుంది. ప్లీజ్ ఫైండ్ ద హౌస్ ట్యాక్స్ డిమాండ్ నోటీస్ ఫర్ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ వస్తూ అక్కడ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క డిమాండ్ నోటీస్ అనేది వాళ్ళకి కనిపిస్తుంది. ప్లీజ్ పే వితిన్ 15 days. మనం నోటీస్ జనరేట్ చేసిన 15 days లోపల మనం కలెక్షన్ చేసి కట్టాలి కాబట్టి, అంటే నోటీస్ అందుకున్న 15 రోజుల లోపు వాళ్ళు హౌస్ ట్యాక్స్ పేమెంట్ చేయాలి కాబట్టి ఇలా వస్తుంది. ఇది యాక్ట్లో ఉన్నదే, మనకు తెలిసిందే. ఇఫ్ దిస్ ప్రాపర్టీ డస్ నాట్ బిలాంగ్స్ టు యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ టు ద పంచాయతీ సెక్రటరీ అంటూ గ్రామ పంచాయతీ పేరు మండలము వస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళకి ఇల్లు లేకుండా మనం ఇంటికి పన్నేసామనుకోండి, అప్పుడు తప్పే కదా. అలా వాళ్ళకి లేకుండా ఒకవేళ ఉన్నదేమో అని ఉంటే ఒకవేళ పంచాయతీ సెక్రటరీని కాంటాక్ట్ అవ్వండి అని చెప్పడం అయితే ఇందులో ఈ మెసేజ్లో జరిగింది. దీని మీద మనం క్లిక్ చేయగానే, లింక్ మీద క్లిక్ చేయగానే మనకి నోటీస్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇలా నోటీస్ అయితే వస్తుంది. ఇంటి పన్ను డిమాండ్ నోటీసు అంటూ ఇందులో కొత్త అసెస్మెంట్ నెంబర్, పాత అసెస్మెంట్ నెంబర్ వస్తూ పేరు, ఫోన్ నెంబరు కూడా వస్తాయి. ఇక్కడ అనమాట చూడండి, క్రమ సంఖ్య వస్తూ డిమాండ్ సంవత్సరం అనేది ఇక్కడ ఎరియర్ లేకపోతే 1 సంవత్సరమే వస్తుంది. ఎరియర్ కనుక ఉంటే 2024, 25 కూడా వస్తుంది. ఇంకా ఎరియర్ ఉంటే 23, 24 కూడా కనిపిస్తుంది. వస్తూ మొత్తం అమౌంట్ ఎంత అనేది ఇక్కడ టోటల్ చేస్తూ వస్తుంది అనమాట. ఇలాగ డిమాండ్ నోటీస్ అనేది జనరేట్ అవుతుంది. ఇందులో ఈ వర్డ్ కూడా ఆల్రెడీ ఉంది. ఇంటి పన్ను నోటీసు సదరు ఆస్తిపై ఎటువంటి యాజమాన్యపు హక్కు కలుగజేయలేదు. ఇది కేవలము గ్రామ పంచాయతీ పరిధిలోని స్థలములలో గృహము నిర్మించుకొని వినియోగించుకున్నందుకు మాత్రమే విధించబడిన ఇంటి పన్నుకు సంబంధించిన నోటీసు. ఇది మనకి చాలా అవసరమైనటువంటి పాయింట్. ఎందుకంటే మనం ఏ కన్స్ట్రక్షన్కైనా ట్యాక్స్ అనేది వసూలు చేస్తాం కాబట్టి. ఇది మనం ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేయడానికి హౌస్ ట్యాక్స్ పంచాయతీ సెక్రటరీ లాగిన్లో ఈ 2 పద్ధతుల్లో మనం కలెక్షన్ చేయొచ్చు. 1 వెబ్ పోర్టల్, 2 మొబైల్ యాప్. ఇది నాకు తెలిసిన సమాచారము మీతో పంచుకున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.